అనంతపూర్లో మానవ బాంబు ద్వారా చనిపోయిన తర్వాత నాటికి 30 సంవత్సరాలు అవుతా ఉంది. అక్కడి నుంచి మొదలైన ఈ రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర వీరభూమి వరకు తమిళనాడు, కర్ణాటక ఉండగా తెలంగాణ, ఆ తర్వాత ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ నుంచి వీరభూమి వరకు వెళ్తూ ఉంది. ఈ సద్భావన యాత్ర 30 సంవత్సరాలు పురస్కరించుకుని ఈ దేశంలో యువకులే పట్టుకొమ్మలు, యువకుల రక్తంలో ఈ దేశ భవిష్యత్తు ఉందని ఆలోచన చేసిన రాజీవ్ గాంధీ గారు 18 సంవత్సరాలకే ఓటించి యువకుల్లో ఒక చైతన్యం తీసుకొచ్చినటువంటి రాజీవ్ గాంధీ గారు. అదే మాదిరిగా ఈరోజు ఇన్ని సెల్ ఫోన్లు రికార్డ్ చేస్తూ ఉన్నాయి. ఈ ఐటీ రంగాన్ని కూడా తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ గారు. ఈ దేశంలో జరుగుతున్న ప్రతి సందర్భాన్ని ప్రపంచ దేశాలకు చూపించేటువంటి ఐటీ రంగాన్ని రాజీవ్ గాంధీ గారు. 5 అంచెల వ్యవస్థ ద్వారా గ్రామాలన్నీ బాగుపడాలా, గ్రామాలు ఈ దేశానికి పట్టుకొమ్మాలని చెప్పినటువంటి మహాత్మా గాంధీ గారి ఆలోచన విధానాన్ని ఇంప్లిమెంట్ చేసింది రాజీవ్ గాంధీ గారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ దేశంలో ప్రతి అంగుళంలో రాజీవ్ గాంధీ గారి ఆలోచన విధానం ఇమిడి ఉంది అన్న మాట వాస్తవం అని తెలియజేస్తూ, మరి అటువంటి వీరభూమికి వెళ్తున్నటువంటి ఈ జ్యోతి మన నియోజకవర్గం గుండా రావడం అదృష్టం. అదే మాదిరిగా ఈ తెలంగాణ ఇచ్చిన గడ్డ సోనియా గాంధీకి మనం రుణపడి ఉన్నాం. అదే మాదిరిగా రాహుల్ గాంధీ గారు కూడా పాదయాత్రలో భారత్ జోడో పేరు మీద ఈ దేశంలో అందరూ సమగ్రత ఉండాలా, భాయిచారా ఉండాలా, అందరూ కలిసిమెలిసి ఉండాలనే ఆలోచన విధానంతో ఏదైతే పాదయాత్ర చేస్తున్నారో ఆ పాదయాత్ర కూడా మన నియోజకవర్గం మీద పోవడం, మరి రాజీవ్ గాంధీ గారి సద్భావన యాత్ర కూడా మన నియోజకవర్గం కూడా పోవడం, మరి మనమందరం కూడా ఆయన ఆలోచన విధానాన్ని మనం పూర్తి స్థాయిలో ఈ దేశంలో ఇమిడి ఉంది అని తెలపడానికి మరి ఈ భావన యాత్ర ఈ ప్రాంతం కూడా తీసుకెళ్ళేటువంటి కృషి చేసిన ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ భావన యాత్ర ద్వారా ఈ దేశంలో ఆటంకాలు వద్దు, ఒకరి బాంబుల ద్వారా ఒకరిని కోల్పోయినాం, రాజీవ్ గాంధీ గారిని కోల్పోయినాం, అట్లా ఇంకెవరు కోల్పోవద్దనే ఉద్దేశంతో తీసుకున్న యాత్ర శాంతి యాత్ర. దేశంలో శాంతి ఉండాలి, శాంతి నెలకొల్పాలనేటువంటి యాత్ర మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు బంగ్లాదేశ్లో ఎక్కడైతే హిందువులను ఊచకొత్తకు వస్తూ ఉన్నారు, అటువంటి హిందువుల ఊచకొత్త విషయంలో కూడా మరి రాజీవ్ గాంధీ గారి కొడుకు రాహుల్ గాంధీ గారు మొదటి రోజునే మాట్లాడినారు, ఖచ్చితంగా మన హిందువులని కాపాడుకోవాలా, ఈ దేశంలో ఉన్నటువంటి హిందువులు అక్కడ బ్రతకడానికి వెళ్తే వాళ్ళని ఊచకోతకు వస్తారనేటువంటి ఆలోచన విధానంలో ముందు ఉండాలా, అది ఇంప్లిమెంట్ చేయాలా, అది నిజమైనటువంటి దేశభక్తి అన్నమాట మరొకసారి గుర్తు చేసే విధంగా ఈ యాత్ర కొనసాగుతుంది. కాబట్టి ఈ యాత్రకు అందరం కూడా మక్తల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తరలి వచ్చి ఈ యాత్రని విజయవంతం చేయడానికి వచ్చినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం.